హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన పార్షియల్ ఫ్రాక్షన్ సిరీస్లో థర్డ్ వీడియో వచ్చేసి ఏంటంటే, మన ప్రీవియస్ వీడియోలో మనము పార్షియల్ ఫ్రాక్షన్స్కి సంబంధించి ఫస్ట్ మెథడ్ చూసినాము, ఓకేనా. సో ఇప్పుడు మనము పార్షియల్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన సెకండ్ మెథడ్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే, చూడండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ f of x by g of x where g of x contains repeated and non-repeated linear factors. సో ఏమంటున్నాడంటే, ఒక రేషనల్ ఫంక్షన్ ఉంది. రేషనల్ ఫంక్షన్ అంటే ఏంది చూడండి, f of x by g of xని మనం రేషనల్ ఫంక్షన్ అని అంటాం. సో ఈ రేషనల్ ఫంక్షన్లో g of x ఉందా. సో ఈ g of xలో మనకి లీనియర్ ఇంకా రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటే ఒక్క ముక్క అర్థం కాలేదు అని అంటారు. సింపుల్, మనం బేసిక్స్ నుంచి వద్దాం. ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే ఏందో తెలుసుకుందాం. సింపుల్, లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మీరు గమనించండి, మనకి చూడండి ఇందులో ఉన్న రెండు ఫ్యాక్టర్స్లో ఎక్స్ పవర్ ఎంత ఉంది చెప్పండి, 1. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది, 1. సో ఎప్పుడైతే ఒక పాలినామియల్లో మనకి పవర్ 1 ఉందనుకోండి, అంటే డిగ్రీ 1 ఉందనుకోండి, దాన్నే మనము లీనియర్ పాలినామియల్ అంటాం. సో ఇక్కడ మనం దీన్ని లీనియర్ ఫ్యాక్టర్ అని అనొచ్చు. చూడండి, ఇదొక లీనియర్ ఫ్యాక్టర్, ఇదొక లీనియర్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే దిస్ ఈజ్ నాట్ ఎ లీనియర్ పాలినామియల్ అనమాట, ఓకే. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదా క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. ఈ సెన్స్లో మనకి క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అని అర్థం. సో లీనియర్ ఫ్యాక్టర్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. మళ్ళా రిపీటెడ్ నాన్ రిపీటెడ్ అంటే ఏంది, సింపుల్. రిపీటెడ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్కి పవర్ మోర్ దెన్ 1 ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిపీటెడ్. ఎప్పుడైతే దానికి పవర్ 1 ఉందనుకోండి, దట్ ఈస్ నాన్ రిపీటెడ్, ఓకే. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ ఫ్యాక్టర్కి పవర్ ఎంత ఉంది, 1, అంటే ఇది నాన్ రిపీటెడ్ అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ని చూడండి, ఈ ఫ్యాక్టర్కి పవర్ ఎంత ఉంది, 2, విచ్ ఈస్ మోర్ దాన్ 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్. ఈ రెండు లీనియర్, ఒకటి రిపీటెడ్, ఇంకొకటి నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్. సో క్లియర్గా అర్థమైందా మొత్తానికి. సో ఎప్పుడైతే మనకు ఒక రేషనల్ ఫంక్షన్లో g of xలో మనకి ఒక రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్, ఒక నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ టోటల్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్లకి ఎట్లా రాసుకుంటాము అంటే, జాగ్రత్తగా చూడండి x - 1 బై x + 1 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, a బై మన నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉందా, ఫస్ట్ అది రాసేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉందా, దాన్ని మీరు ఎట్లా రాసుకుంటారు అంటే చూడండి, ప్లస్ b బై x - 2. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఎంత పవర్ ఉంది, 2 ఉంది కదా. ఫస్ట్ మనము పవర్ 1 రాసుకోవాలి, ఓకే. x - 2, b బై x - 2 ప్లస్ c బై నెక్స్ట్ x - 2 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకుందాం, 3 ఫర్ టైం బీయింగ్ 3 ఉందనుకుందాం. నేనేం చేస్తాను తెలుసా, ప్లస్ d బై x - 2 హోల్ క్యూబ్. అట్లా ఇక్కడ పవర్ ఎంత ఉందనుకోండి, మనం అన్ని లెటర్స్ని రాసుకుంటూ పోతూనే ఉండాలి. సో ఇక్కడ మనకి పవర్ 2 ఉంది కాబట్టి నేను x - 2 తీసుకున్నా, x - 2 హోల్ స్క్వేర్ తీసుకున్నా. సో క్లియర్గా అర్థమైందా మీకు. ఇవి ఐడెంటిఫై చేయడం వస్తేనే పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేయడం ఈజీ. సో రిపీటెడ్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే అర్థమైంది కదా, ఓకే. సో డైరెక్ట్ మనం ఏమంటారు సాల్వింగ్లో ప్రొసీడ్ అయిపోదాం. x - 1 బై 2 x - 2 హోల్ స్క్వేర్. మీరు ఒక్కటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఎప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని టచ్ చేయకూడదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని అట్లనే ఉంచి రైట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చాలామంది ఎల్సిఎం తీసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి. సో చాలామంది ఏం చేస్తారంటే x + 1 ఇంటూ x - 2 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ చేస్తారు. దట్ ఈస్ బిగ్గెస్ట్ మిస్టేక్, ఓకే. ఇట్లున్నప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో x - 2 ఉంది, దీంట్లో x - 2 హోల్ స్క్వేర్ ఉంది. అట్లాంటప్పుడు మనం ఇది 3 ఎట్లా మల్టిప్లై చేస్తాం చెప్పండి, చేయొద్దు కదా. సో సింపుల్గా ఏం చేయాలంటే x + 1 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ తీసుకోవాలి. ఇది చేయొద్దు, ఇంకా ఇది మల్టిప్లై చేయొద్దు, ఓకేనా, క్లియరా. సరే, ఇది బాగుంది, ఓకే. దీన్ని చేయాలన్నారు, మళ్ళీ మీద రాసుకునేటప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది. మీద ఎట్లా రాసుకోవాలంటే సింపుల్, మీరు గమనించినట్టయితే
మీద మీరు ఎట్లా రాసుకుంటారు అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏముంది x+1. సో నేను ఈ x+1కి ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఇది వస్తుంది, సింపుల్గా నేను x+1కి x-2 చేసినాను అనుకోండి, నాకు ఎల్సిఎం ఆన్సర్ వస్తుంది. సో దేంతో చేసి వస్తుంది నాకు x-2. సో నేను ఆ x-2 తోటి మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇక్కడ నాకేముంది x-2. సో నేను x-2కి ఏం మల్టిప్లై చేస్తే నాకు ఈ ఆన్సర్ వస్తుంది, చాలామందికి ఇదే డౌట్. సో నేను x-2కి ఏ మల్టిప్లై చేస్తే నాకు x+1 ఇంటూ x-2 వస్తుంది. చాలామందికి డౌట్ ఇది. వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఇక్కడ y పెట్టుకోండి. ఓకే, మీకు డౌట్ క్లారిఫై కావాలంటే ఇక్కడ y పెట్టుకొని ఏం చేయాలంటే ఈ x-2 నాకు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, y = x+1 ఇంటూ x-2 by x-2. So x-2 cancel, therefore y = x+1 into x-2. సో అంటే నేను x-2కి x+1 ఇంటూ x-2 మల్టిప్లై చేసినాను అనుకోండి, నాకు ఈ ఆన్సర్ వస్తుంది. అంటే నేను bకి ఎంత మల్టిప్లై చేయాలి, b ఇంటూ x+1 ఇంటూ x-2. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ఇక్కడ ఒక సింపుల్ ఒక లాజిక్ చేసినాను. ఓకే, x-2కి ఎంత మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అంటే y అనుకున్నాడు. తర్వాత ఈ x-2 అటు పంపించి సాల్వ్ చేస్తే నాకు ఇది వచ్చింది. క్లియరా? రైట్. ప్లస్ c ఇంటూ ఇప్పుడు ఈ x-2 ఉంది కదా ఇక్కడ, దీనికి నేను ఎంత మల్టిప్లై చేస్తే నాకు ఈ ఆన్సర్ వస్తుంది, సింపుల్ x-2 ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ x+1 మల్టిప్లై చేయాలి కింద, అంటే మీద కూడా x+1 మల్టిప్లై చేయాలి. సో క్లియరా? చాలా వెరీ 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 క్లియర్. ఇక్కడనే చాలామందికి తప్పు అవుతుంది అంతే. సో x-1 బై x+1 ఇంటూ x-2 ఇది ఈక్వల్స్ టు, ఓకే ఒక స్టెప్ వేసి మళ్ళీ దీన్ని ఎగ్జాగరేట్ చేయడం కంటే విల్ ట్రై టు క్యాన్సిల్ ఇట్ ఇయర్. ఇంకో ఇది క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్, క్యాన్సిల్ చేయొచ్చు. సో x-1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటన్నిటిని సాల్వ్ చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా చూడండి, a ఇంటూ x-2 అంటే a-b² కదా. సో x² + 4 - 4x ప్లస్ b ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై అండి, x ఇంటూ x² x ఇంటూ -2 -2x 1 ఇంటూ x 1x 1 ఇంటూ -2 -2. క్లియరా? చలో నేను c కింద రాస్తున్నా, జాగ్రత్త చూడండి. c ఇంటూ x+1 ఇట్లనే ఉండనియండి, తర్వాత అన్న ఒకసారి మల్టిప్లై అవుతాం. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు ఏని దీంతో మొత్తం మల్టిప్లై చేస్తున్నా, బీని సిని. ఓకే, a ఇంటూ x² ax², 4 ఇంటూ a 4a, -4x ఇంటూ a -4x ప్లస్ b ఇంటూ x² bx², b ఇంటూ -2x -2bx, b ఇంటూ 1x bx, b ఇంటూ -2 -2b. క్లియరా? జాగ్రత్త చూడండి. ఓకే, సో క్రాస్ అయిపోయింది బట్ నో ప్రాబ్లం. c ఇంటూ x cx ప్లస్ c. ఓకే, ఇక్కడ వరకు అందరు బాగా చేస్తారు, సూపర్గా చేస్తారు, కానీ ఇక్కడ నుంచే కొంచెం మిస్ అయిపోతారు. ఎందుకు మిస్ అయిపోతారంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం కరెక్ట్ చేసుకోరు. సో ఇప్పుడు మనం ఆర్గనైజ్ ఎట్లా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ నేను x² టర్మ్స్ని ఇట్లా టిక్ పెట్టుకుంటున్నా. ఓకే, x² టర్మ్స్ని టిక్ పెట్టేసుకొని ఏం చేస్తున్నా, x² టర్మ్స్ని ఒక దగ్గర రాస్తున్నా. ఓకే, జాగ్రత్త చూడండి, ax² ప్లస్ bx². ఓకే, x టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసేసుకున్నా, x² టర్మ్స్ని. నెక్స్ట్ x టర్మ్స్ని చూస్తున్నా, -4x -2bx ప్లస్ bx ప్లస్ cx. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర రాద్దాం. -4x ఇక్కడ చూడండి, -2bx ప్లస్ bx అంటే -bx కదా. ఓకే, ప్లస్ cx. ఓకే, అన్నీ ఒక దగ్గర రాసినానా లేదా? నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ని ఒక లైన్ తోటి డినోట్ చేసుకోండి. 4a ఉంది, ఇంకో 2 - 2b ఉంది, c ఉంది, వాటి అన్నిటిని ఒక దగ్గర రాసేయండి. ప్లస్ 4a -2b ప్లస్ c. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా దేన్ని దానికి రీఆర్గనైజ్ చేసి రాసుకుంటారు. ఓకేనా? సో వన్స్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా స్ట్రైట్ అవే మన కింద మళ్ళీ స్పేస్ సరిపోదు. x-1 ఇది ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ రెండిట్లో x² కామన్ ఉంది కాబట్టి x² తీస్తున్నా, a ప్లస్ b. తర్వాత
ఇవన్నిట్లో మనకి ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తున్నా. ఏమొస్తుంది మనకి -4a -b + c. క్లియరా? ఇంకా మనం మిగిలింది ఏముంది +4a -2b + c. క్లియరా? పక్కన ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపేరింగ్ కోఎఫిషియంట్స్. సో కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు x² కోఎఫిషియంట్ ఏముంది a + b, కానీ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో x² కోఎఫిషియంట్ ఉందా? లేదు. అంటే దాని ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు నేను. నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఏముంది -4a -b + c = ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 1. బాగుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ 4a -2b + c, మనకు కాన్స్టెంట్ ఏముంది -1. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి. సో ఇందులో మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ని 1 పెట్టుకోవడము, ఎక్స్ని 0 పెట్టుకోవడము అట్లాంటివి చేస్తుంటారు. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనము కంపేరింగ్ కోఎఫిషియంట్స్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరికైనా ఆ మెథడ్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఆ మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడనే ఎక్స్ 0 పెట్టుకుంటారు. 0 పెట్టుకుంటే ఏమైతే చూడండి, ఇక్కడ 4a వస్తుంది, మనకి -2b వస్తుంది. అట్లా వచ్చేసి మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆ మెథడ్లో సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనిలో సాల్వ్ చేస్తున్నాను, చూడండి ఎట్లా సాల్వ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే a = ఈ b నాట్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, a = -b అవుతుంది. ఓకే. సో ఇప్పుడు a = -b కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. సెకండ్ ఈక్వేషన్లో a వాల్యూ పెడుతున్నా. అంటే నాకు ఏమొస్తుంది -4 × b + c = 1. క్లియరా? -× -4b -b + c = 1. 4b - b అంటే 3b + c = 1. c = 1 - 3b. ఓకే. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినామో సి వాల్యూ కనుక్కున్నాము. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఈ సి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన. 4a - 2b + c = -1. సో చేయండి. 4 × a వాల్యూ ఎంత -b. సో 4 × -b -2b + c ఎంత మనకి 1 - 3b. 1 - 3b = -1. -4b -2b -3b + 1 ఇటు రాసుకుని ఇది =-1. ఈ +1 అటు వెళ్తే -1. సో -1 - 1 is nothing but -2. -4b -2b -3b is nothing but -9b. మైనస్ క్యాన్సిల్. ఈ 9 అటు పంపిస్తే b = 2/9. ఇప్పుడు ఆ b = 2/9ని నేను చూడండి c = 1 - 3b ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి, 1 - 3 × 2/9. 3 1s are 3 3s are. సో c = 1 - 2/3. c = 3 1s are 3. 3 - 2 is nothing but 1. సో c = 1/3. సో నాకు c వాల్యూ 1/3 వచ్చింది. a వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత వచ్చింది 2/9. సో a = -b కాబట్టి a = -2/9. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ a, b, c. చూడండి మనం ఫస్ట్ రాసుకున్నాం కదా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఈ విధంగా మనము ఇట్లాంటి పార్షియల్ ఫ్రాక్షన్స్ని, అంటే చూడండి లీనియర్, రిపీటెడ్ అంటే పవర్ >1 ఉందనుకోండి, దాన్ని రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా? సో మన నెక్స్ట్ సమ్ అండ్ ఈ వీడియోలో లాస్ట్ సమ్ వచ్చేసి ఏంటంటే x² - x + 1/x + 1 × x - whole². దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకోవాలి. సో ఎట్లా చేస్తాము, సేమ్ ఇది వచ్చేసి ఈ ఫ్రాక్షన్ వచ్చేసి మెథడ్ 2 కిందికి వస్తుంది. ఎందుకు చెప్పండి, కింద మీరు g(x) చూసుకున్నట్టయితే లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అండ్ మీరు గమనించినట్టయితే రిపీటెడ్ ఉంది. రిపీటెడ్ అని ఎట్లా తెలుస్తుంది మనకి, ఒకవేళ లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్ 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, దట్ కమ్స్ అండర్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, ఇది లీనియర్ ప్లస్ పవర్ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి రిపీటెడ్. సో లీనియర్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సింపుల్ a/x + 1 + b/x - 1 + c/x - 1 whole². సో ఈ పవర్ ఎంత ఉందో ఆ పవర్ వచ్చేంత వరకు ఆ టర్మ్స్ని రాసుకుంటూ పోవాలి. అంటే x - 1
ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అండ్ ఐ మీన్ ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ వరకు మనం ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం చెప్పండి. ఎప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని వి షుడ్ నాట్ డిస్టర్బ్. ఓకే, సో ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు, చాలామందికి ఎల్సిఎం తీసుకోవడం ట్రబుల్ ఉంటుంది. సింపుల్, ఇట్లాంటి సమ్స్కి మనము ఇక్కడ ఏముంటుందో ఇక్కడ కూడా మనం అదే రాసేసుకుంటే బెస్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం ఫస్ట్ వీడియోలో. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఫస్ట్ వీడియో వెళ్ళి చూసేయండి. సో ఏ ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ ఉంది కాబట్టి నేను ఎంత మల్టిప్లై అయ్యాలి నాకు ఇది రావాలంటే ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ, ఇప్పుడు నా కింద ఏముంది ఎక్స్ మైనస్ వన్ ఉంది, నేను ఎంత మల్టిప్లై చేయాలి. సో చాలామందికి ఇది ఎట్లా వచ్చింది, చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుంది ఇది ఎట్లా వచ్చిందని. ప్రీవియస్ నా ముందు ప్రాబ్లం వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకే, చాలు. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ డినామినేటర్లో ఏముంది ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ కాబట్టి ఎంత మల్టిప్లై చేయాలి ఎక్స్ ప్లస్ వన్. సో సి ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. ఓకేనా, సో ఈ డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎస్, సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నా. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి ఇంటూ, చూడండి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. క్లియరా? సో మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇది ఈక్వల్స్ టు, ఇప్పుడు మల్టిప్లై అయ్యండి ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ వన్ స్క్వేర్ ఏ మైనస్ ఏ ఇంటూ టూ ఏఎక్స్ మైనస్ ఏ ఇంటూ మైనస్ 2x ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ స్క్వేర్ బి ఇంటూ మైనస్ వన్ మైనస్ బి ప్లస్ సిఎక్స్ ప్లస్ సి. ఓకే, దీని తర్వాత స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ పొడగొట్టడానికి మనం ఏం చేయాలంటే మనము రీఆర్గనైజ్ చేసి రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నిటిని నేను చూడండి ఇట్లా సర్కిల్ తోటి మార్క్ చేసుకొని అవి ఫస్ట్ రాసేస్తున్నా. చలో నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ని, అంతేనా? ఎస్. క్లియర్? తర్వాత కాన్స్టెంట్స్ మిగిలిపోయిన ఏమున్నాయి కాన్స్టెంట్స్, ఇట్లా నేను వాటిని షేప్స్ తోటి ఐడెంటిఫై చేసుకొని రాసేసుకుంటా. ఓకే, మీరు ఎగ్జామ్ పేపర్లో కూడా అట్లా పెన్సిల్ తోటి పెట్టుకున్నారు అనుకోండి మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, చలో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చెప్పండి. ఏ కామన్ తీయండి, సారీ ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి ఇందులోకించి ఎక్స్ కామన్ తీయండి. క్లియరా? చలో ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి. క్లియరా ఇక్కడ వరకు? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపేరింగ్ కోఎఫిషియంట్స్. సో కోఎఫిషియంట్స్ని కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది రైట్ హ్యాండ్ సైడ్లో ఏ ప్లస్ బి. చలో ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు, రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఏ ప్లస్ బి ఇది ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది మైనస్ 2a ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకి ఎక్స్ కోఎఫిషియంట్ -1. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది ఏ మైనస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏముంది కాన్స్టెంట్ 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా వాటిని యూజ్ చేసుకొని ఏ బి సి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాం చూడండి. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఏ ఇది ఈక్వల్స్ టు, ఈ బి నాట్ పంపిస్తున్నా 1 మైనస్ బి. ఓకే, చాలామందికి ఈ మెథడ్ కొత్తగా అనిపించచ్చు బట్ నాకు తెలిసి ఇదే ఈజియెస్ట్ మెథడ్ అని నేను అనుకుంటా. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వాల్యూని 0 పెట్టుకోవడము 1 పెట్టుకోవడము తర్వాత ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేయడము. ఓకే, ఇదే జరుగుతుంది. సో దాని బదులు మనం ఇట్లా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 మైనస్ బియా. సో ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి, -2 ఇంటూ 1 మైనస్ బి ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు -1. క్లియరా? -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2b ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు -1. ఈ -2 అటు వెళ్తే ఏమవుతుంది +2. సో 2b ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు -1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది. ఓకే, మీకోసం ఒక స్టెప్ రాస్తా. 2b ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు 1.
సో 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ a ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ b ఇక్కడ కూడా పెట్టండి. సో 1 మైనస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లియరా? సో 1 మైనస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ 1 అటు వెళ్తే 1 మైనస్ 1 0. సో మైనస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియరా? సో మనకి అర్థమైందా? ఎక్కడైనా మిస్టేక్ ఉందా? -2 × 1 -2 2a. ఎక్కడైనా మిస్టేక్ చేసినామా? నో, ఎక్కడ మిస్టేక్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? సింపుల్గా 2 సాల్వ్ చేయాలి. సో ఎట్లా సాల్వ్ చేస్తాం చెప్పండి? 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 1. సింపుల్. యాడ్ చేయండి. 2b మైనస్ 2b క్యాన్సిల్, c ప్లస్ c 2c ఈజ్ ఈక్వల్స్ టు 1. c ఈజ్ ఈక్వల్స్ టు 1/2. క్లియర్? ఇప్పుడు నాకు c 1/2 వచ్చిందంటే b ఎంత వస్తుంది చెప్పండి? ఇక 2b ప్లస్ c ఉంది కదా. సో 2b ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2b ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1/2 అంటే 1/2. b ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 నాట్ పంపిస్తే 1/4. సో నాకు b వాల్యూ 1/4 వచ్చింది. క్లియరా? కనిపిస్తుందా అందరికీ? చలో, నాకు c వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. a వాల్యూ ఎంత చెప్పండి? a ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ b. a ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1/4 విచ్ ఈస్ నథింగ్ బట్ a ఈజ్ ఈక్వల్స్ టు 3/4. క్లియరా? సో నాకు ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. సో సింపుల్గా ఏం చేయాలి ఇప్పుడు మనము? ఇంకో ఇక్కడనే రాసేస్తున్నాను చూడండి. ఏ ప్లేస్లో నేను ఎంత పెట్టుకుంటా? 3/4. బి ప్లేస్లో 1/4. సి ప్లేస్లో 1/2. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.